యేసుక్రీస్తుని ఎరుగని అన్యజనులు ఎంత ప్రశంసనీయమైన శ్రేష్టమైన భక్తి చేస్తున్నారు తెలుసా? నేటి దినాల్లో వాళ్ళలో ఉన్న శ్రేష్టమైన భక్తి ఈరోజు మనలో కూడా లేదు, కనబడట్లా. ఎట్లాగా? ఫస్ట్ నెంబర్ 1, నిద్ర లేవగానే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్త్రీలైనా పురుషులైనా స్నానం చేసిన తర్వాత పూజ గదికి వెళ్తారు వాళ్ళు. ఫస్ట్ అన్ని జనులు ఉదయాన్నే నిద్ర లేవగానే పాసిపళ్ళతో వెళ్తారా, స్నానం చేసి వెళ్తారు తల్ల. అదే మనమైతే స్తోత్రం ఆ వాసనకి యేసయ్య పారిపోవాలా అబ్రహం. అది అనిజనులు అనుకో. స్నానం చేస్తేనే తలే అన్న చెల్లి పేరు ఏం పేరు అన్న? జోసఫ్ అన్న చెల్లి పేరు ఏం పేరు? సిపోరా తల్లి. నాకు బిడ్డ పేరు తెలియదు నాకు. మావిడి పుణ్య చెల్లిలా ఇంకా కాదు, ఇంకా మీకు పేరు తెలుసుకోవాలి నేను. సిపోరమ్మా, ఒకప్పుడు మన విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు స్నానం చేసి పూజ గదిలోనికి వెళ్ళి వాళ్ళ బాధలు ఇంకా ఏదో వాళ్ళు చేసుకొని 10 నిమిషాల్లో చేసుకొని అన్నీ. కొంతమంది అయితే 12 పటాలు ఉంటాయి, 23 పటాలు ఉంటాయి, అన్నీ చేసుకొని వస్తారు. ప్రతి ఉదయాన వాళ్ళు స్నానం చేస్తేనే పూజ గదిలోకి వెళ్తారు. బిడ్డలారా, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు తెలుసా? పాపం వాళ్ళకి నిజమైన దేవుడు ఇంకా తెలియలా, వెతుకుతున్నారు. దేవుడు అనేక రూపాలు పెట్టుకున్నారు. ఈ రూపాలలో ఏదో ఒక దేవుడు ఎక్కడో దగ్గర ఉండే ఉంటాడు అని వాళ్ళు దేవుణ్ణి వెతుకులాటలోనే వాళ్ళు చేస్తున్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ నిజదేవుడు మనకు దొరికాడు. ఆమేనండి. మనకు దొరికాడు అనడం కంటే ఆయనే మనల్ని వెదికి వచ్చాడు మన దగ్గరికి, మనల్ని పట్టుకున్నాడు, తను తెలియజేసుకున్నాడు. వారందరూ వెదుగుతున్న నిజదేవుడు మనకు దొరికాడు, మనల్ని పిలుచుకున్నాడు, మన దగ్గర ఉన్నాడు. బిడ్డలారా, దేవుడేమో మన దగ్గర ఉన్నాడు, భక్తి ఏమో పాపం ఆ బిడ్డల దగ్గర ఉంది. స్నానం చేసి ప్రార్థన చేయమని అన్నాం అనుకో మనం, కానీ ఆ రోజు ప్రార్థన కూడా లే. ఫస్ట్ అది వాళ్ళు చేసే పని. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఉదయాన్నే, అది కూడా వాళ్ళు ఎప్పుడు లేస్తారు తెలుసా? మనలాగా 6 గంటలకు 7 గంటలకు లేరు. 8 గంటలు లేస్తారు తల. చీకట్లోనే 4 గంటలు లేసేస్తారు. 4 గంటలు లేచి తలస్నానం చేస్తారు. మామూలు స్నానం కదా చేసేది. స్త్రీలు తలస్నానం చేసి, పురుషులు తలస్నానం చేసి. ఎక్కడ సార్, మా ఇంటి పక్కన ఉన్నారు వాళ్ళు ఎప్పుడు లేరు సార్. ఎవరో 2-3 లేకపోతే అందరు లేదు అనుకోకూడదు మనం. వాళ్ళల్లో ఉన్న ప్రశంసనీయమైన భక్తి మనలో కూడా లేదు. తర్వాత పూజ చేయకుండా వాళ్ళు దినాన్ని ప్రారంభించరు. పూజ చేయకుండా షాపుల్లో చూడండి, వ్యాపారస్తులు ముందు రాగానే ఏం చేస్తారు? స్టార్టింగ్ అన్నీ వెలిగించుకొని వాళ్ళకి అన్నీ పెట్టుకొని వాళ్ళు పూజిస్తున్న వాటికి నైవేద్యం చేసుకొని అప్పుడు వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. మనకు బుద్ధి ఉందా ఏమక్క? మనం ప్రార్థన చేసి రోజు ప్రారంభిస్తున్నామా? అసలు మనం ప్రార్థన చేస్తున్నామా రోజులో? లేమ్మా చెప్పు. మనం ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తున్నామా దినాన్ని? చెప్పండి. మన భక్తి గొప్పదా, వాళ్ళ భక్తి గొప్పదా? వాళ్ళు అని ఎందుకు అంటున్నామంటే, ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నామంటే వాళ్ళ మీద మన కక్షని కాదు, క్రీస్తుని ఎరగలేదు కాబట్టే మనం వాళ్ళు అంటున్నాం అంతే. నిజదేవుని ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు. నిజదేవుని మార్గం వారికి ఇంకా కనబడలేదు. ధన్యులవి, ప్రభు పిలుచుకొని మనకి ఈ మార్గం తెలియచేశాడు. వారు మారాలనే మనం ప్రార్థన చేస్తున్నాం, వారు కూడా దేవుని తెలుసుకోవాలనే మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ భక్తి మన దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? సేపు వాళ్ళ దగ్గర ఉంది. పూజ చేసే వాళ్ళు దినాన్ని ప్రారంభిస్తారు. మూడోది, వారంలో కొన్ని రోజులు ఉంటాయి వాళ్ళకి. ఆ రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా బిడ్డలారా ఉపవాసం ఉంటారు, దేవాలయాలకు వెళ్తారు. యాకోబు నేను అబద్ధాలు చెప్తాను, నిజం చెప్తున్నాను. ఏంది మా సార్ అసలు రాట వాళ్ళు పట్టుకున్నాడు ఈరోజు. వాళ్ళని పట్టుకున్నాడు ఏంది? ఈరోజు దేవుడు మనకు చూపించేది ఒక విగ్రహారాధికుణ్ణి. ఎందుకు రాయించాడు తెలుసా? వాళ్ళ భక్తి ఈరోజు క్రైస్తవుల్లో కూడా లేదు. శుక్రవారం ఒక దేవాలయంగా పోతారు, మంగళవారం ఒక దేవాలయంగా పోతారు, ఇంకొక వారం ఇంకో దేవాలయంగా పోతారు. వాళ్ళ ఇష్ట దైవాలు ఎవరైతే ఉంటారో ఆ రోజులు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు? పోతా ఏం చేస్తారు? ఊపుకుంటా పోతారా? తెల్ల కాయి, పూలు, పళ్ళు ఏమేం కావాలో దానికి అన్ని ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ దేవాలయం ఎట్టపోతారు? పసుపులతో పోతారు, రెడీ అయిపోతారా? నీట్గా రెడీ అయ్యి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని వెళ్తారు. మన దేవుని మందిరానికి 3 రోజుల నుంచి ఉతకకుండా వాసన వచ్చే చీర కట్టుకొని వస్తుంటే, మనం స్నానం చేయకుండా వస్తుంటే, పైన 2 చెములు పోసేసుకొని వస్తుంటే, నీట్గా రాకపోతుంటే, ఇవన్నీ మీకు ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు బిడ్డలారా, తెలుసుకోవాలి. మనం వాళ్ళ భక్తి తెలుసుకోవాలి. నీట్గా స్నానం చేసి వెళ్తారు, మంచి బట్టలు కట్టుకెళ్తారు,
వాళ్ళ ఇష్ట దైవాలకు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఎంత పనులు ఉన్న పక్కన పెట్టి ఓ 10 నిమిషాలు, ఒక అరగంట, గంట కేటాయించుకొని వెళ్తారు. ఉపవాసాలు ఉంటారు వాళ్ళు, ఒక్క పొద్దులు అంటారు వాళ్ళు. ఇంకో మాట చూడండి, కొన్ని రోజులు వాళ్ళు మాంసం తినరు, అవునా కదా? శనివారం రోజు అసలు మాంసం తినరు. నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడైనా ఉండేవా దేవుని కోసం మాంసం? నేను ఒకరోజు యేసయ్య కోసం మానేస్తా మాంసాన్ని. మానాల్సిన అవసరం లేదులే, మనకు దేవుడు అది చేయమని చెప్పలేదు. కానీ నేను చెప్తాను, భక్తి ఎక్కడుంది? భక్తి ఎక్కడుంది? వాళ్ళ దగ్గర ఉంది. నాకు చాలా ఆశ్చర్యం, కిసాన్ నగర్లో శనివారం పూట సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకే మూసేస్తారు చికెన్ షాపులో. 2 గంటల తర్వాత పోతే చికెన్ షాప్ కనపడి ఏదో ఒకటే ఉంటుంది, అక్కడ ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఏందన్నా మూసేశారంటే ఈరోజు అసలు గిరాకీ ఉండదండి. ఎందుకంటే ఈరోజు అందరూ మాంసం తినరు. ఏది క్రైస్తవుల్లో భక్తి? ఉపవాసాలు ఉంటారు, క్రమంగా వెళ్తారు, పూజతోనే రోజు ప్రారంభిస్తారు, స్నానం చేసి పూజ చేస్తారు. బిడ్డలారా, శనివారం రోజు మాంసం ముట్టరు, నీసు ముట్టరు. ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం కావాలి చెప్తాను. ఇంకా ఏముంటాయో? వాళ్ళు శుభకార్యాలు చేసుకుంటారు అనుకోండి. శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు కానీ, ఇల్లులు కానీ, పూజారి లేకుండా వాళ్ళు చేసుకుంటారు. తెల్లవాళ్ళ ఏందన్నారు చూస్తున్నాను సాయి, నువ్వు ఏడకేసావు మాకు తెలుసులే, వేసేవు. పూజారి లేకుండా వాళ్ళు ఏ కార్యాన్ని చేసుకోరు. వాళ్ళు పూజారి దగ్గరికి వెళ్తారు, ముహూర్తాలు చూసుకుంటారు, టైం చూసుకుంటారు, అన్నీ అడిగి కనుక్కుంటారు, పెట్టుకుంటే మాత్రం ఆయన గురించి పిలిపించుకుంటారు. నిన్న ఒక ఆయన అడుగుతాం మమ్మల్ని, ఫోటో స్టూడియోకి వెళితే ఫోటో స్టూడియోలో పాపం ఆయన ప్రభు నమ్మని వ్యక్తి, మాకు మంచి ప్రేమించే నన్ను బాగా ప్రేమిస్తుంటాడు అనమాట. ఫోటో స్టూడియోకి వెళితే, పాస్టర్ గారు మీరు పెళ్ళిళ్ళు తీసుకుంటే కట్నం ఎంత తీసుకుంటారు అడిగాడు నన్ను. మీరు పెళ్ళిళ్ళు చేస్తే కట్నం ఎంత తీసుకుంటారు, మీ కట్నం ఎంత అన్నాడు. నేనన్నా 2 లక్షలు అన్నా. 2 లక్షలా? ఎవరన్నా 2 లక్షలు ఇచ్చేది మాకు? మేము ఇంత కావాలా, మేము ఎవరిని అడగమన్నా, దేవుని బిడ్డలు వాళ్ళ ప్రేమతో ఎంత ఇస్తాను తీసుకుంటాం. 500, 1000. కొంతమంది బాగా ఉన్న బిడ్డలు ఒక 2000 అని అట్టిస్తారు. 5,000 ఇచ్చారంటే మాకు పండగ. 5,000, 2,000? మా వాళ్ళు ఏందయ్యా 15,000 ఇస్తే కానీ రామని చెప్తున్నారు, 25,000 ఇస్తే రామని చెప్తున్నారు. వాళ్ళు 15,000 చెప్పినా, 25,000 చెప్పినా పురోహితుడు ఉంటేనే పెళ్లి జరగద్ది. ఈ రోజున క్రైస్తవుల్లో బిడ్డలారా ఆ పూజారుల మీద వాళ్ళు ప్రేమ చూపినట్టు పాస్టర్ల మీద దేవుని బిడ్డలకు ప్రేమ లేదు. కొందరు మరీ నిష్ట కలిగిన భక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పూజారి పాదాలు, స్టెఫను నేను చెప్పాను అబద్ధాలా నిజాలా, పూజారి పాదాలు కడతారు, కడిగిన నీళ్లు, కళ్ళు మూస్తున్న వాడలారా తెరవండి. పూజారి కాళ్ళు కడిగిన నీళ్ళు ఏం చేస్తారంటే పైన చల్లుకుంటారు. కొంతమంది తాగుతారమ్మా. ఎందుకు వాళ్ళే దీవించబడుతున్నారంటే వాళ్ళు దీవించబడతారు అంతే. భక్తి ఉంది వాళ్ళ దగ్గర, మనకు భక్తి లేదు. దైవజనుడు ప్రతి కార్యంలో, నీ ఇంట్లో జరిగే ప్రతి కార్యంలో నువ్వు ఏ పని ప్రారంభించినా సేవకు తీసుకొచ్చుకొని ప్రార్థన చేసుకుంటే దీవించబడద్ది. మనోళ్ళు గప్పు చెప్పు తాళం బుర్ర, ఏం చేసినా బయటపడకూడదు. జోసఫ్ అన్న బయటపడిందంటే మళ్ళీ ఖర్చు అవుద్ది, 200, 300, 500 ఖర్చు అవుద్ది. లూదియమ్మ ఖర్చు అవుద్ది. కాబట్టి మన పాస్టర్కి చెప్పకూడదు. మనమే చేసేసుకుందాం లోపలని. మనం ఎట్లా చేస్తాం? వాళ్ళు ఏ శుభకార్యం జరిగినా, శంకుస్థాపన అయినా, వివాహాలైనా, కార్యాలైనా, ఇంకోటి ఏందది ఆ కర్మలు, పెద్ద కర్మలు, చిన్న కర్మ ఏవైనా అన్నిటికీ వాళ్ళు పూజ తీసుకొచ్చుకుంటారు, గౌరవిస్తారు, వారికి నిండుగా పెడతారు, వారిని సంతోషంగా పంపిస్తారు. వాళ్ళు పంపించకపోయిన వీళ్ళు ఒప్పుకోరులే, రేట్లు వేసి మరీ లాక్కుంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళ బాధలు వాళ్ళు. కానీ నేనేమంటున్నానంటే శుభకార్యాల్లో వాళ్ళు పూజారులు లేకుండా చేయరు. బిడ్డలారా, కొంతమంది దీక్షలు చేస్తుంటారు. నేను ఎందుకు ఇంతసేపు వాళ్ళ గురించి చెప్తున్నానంటే తెలుసుకోవాలి మీరు, ఖచ్చితంగా మీకు తెలియాలి. మీకు తెలిసిన మాట్లాడుకుందాం ఈరోజు. దీక్షలు చేస్తారు 40 రోజులు, 20 రోజులు. వాటిని ఏమంటారు వాటిని మాల వేసుకోవటం అంటారు కదా. ఈ మాల వేసుకున్నప్పుడు ఉంటుంది, వేడి నీళ్ళతో స్నానం చేయాలా, చలితో స్నానం చేయాలి? వాళ్ళ చన్నీళ్ళతోనే స్నానం చేయాలి. వేకుజామున 4 గంటలకి, 3 గంటలకి, 2 గంటలకి వెళ్ళిపోతారు. అది ఇళ్లలో చేరి స్నానాలు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంటిని, బిడ్డల్ని, భార్యని అందరిని వదిలిపెట్టి సన్యాసిలాగా దేవాలయాలకు వెళ్ళిపోతారు. ఆ 40 రోజులు దీక్ష అయినంత వరకు ఇంటి కూడు మొత్తం వదిలేస్తారు. ఒకవేళ వాళ్ళకి అప్పుడు దాకా అలవాట్లు ఉన్నాయనుకో, మొత్తం ఆ 40 రోజులు ఏం చేస్తారు? వాళ్ళ దేవుని కోసం, వాళ్ళ దైవం కోసం కట్టుకుంటారు. కట్టుకొని 40 రోజులు. సార్ అట్ట ఊళ్ళు లేరులే సార్. ఇప్పుడు కొంతమంది తాగా వాళ్ళని పక్కన పెట్టేయండి. నిష్ఠగల భక్తులు ఉంటారు కొంతమంది.
నిష్టగల భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి నుంచి వెళ్ళిపోయేసి దేవాలయంలో పడుకొని దేవాలయంలో తింటా చన్నీటి స్నానం చేస్తారు. ఆ 40 రోజులు భార్యకి దూరంగా ఉంటారు, శరీర సుఖాన్ని చంపుకుంటారు. బిడ్డలారా, చప్పిడి లేని భోజనం తింటారు, మాంసాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఆ సాంబారు, వాళ్ళు ఏం తింటారు, అది పలహారం అనేది వాళ్ళు తింటారు. ఎక్కువ ఏమంటారు దాన్ని, పొంగలు, ఇలా శక్తి లేని భోజనాన్ని, తమ శరీర శక్తిని, తమ శరీర కోరికలను చంపేస్తారు, తమ శరీర సౌష్మాన్ని పోగొట్టుకుంటారు ఆ 40 రోజుల దీక్ష కోసం. బిడ్డలారా, ఆ టైంలో వాళ్ళు స్నానం చేసి ఏం చేస్తారంటే దేవాలయాల చుట్టూ ఏం చేస్తారు తమ్ముడు, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తెలుసా, దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. 3 ప్రదక్షిణలు 7 నాకు తెలియదు ముందు నిజంగా. ప్రదక్షిణలు చేస్తారు. కొంతమంది అయితే నిలబడి నడుస్తా తిరగకుండా పూర్లు దండాలు పెడతా తిరుగుతారు. పూర్లు దండాలంటే పడుకొని దేవాలయం చుట్టూ. మీరు ఎప్పుడైనా మందిర చుట్టూ తిరిగారా? మందిర చుట్టూ రేపు నుంచి తిరగాలి మీరు మర్యాదగా. నేను చెప్తుండా, సార్ గోడ కట్టేసి ఉన్నారు సార్, నాకు తెలియదు, గోడ మీదే తిరగండి చుట్టూ. మనకు దేవుడు ఇంత కఠినమైన భక్తిని పెట్టలేదు, కానీ వాళ్ళు కఠినాన్ని ఆస్వాదిస్తున్నారు బిడ్డలు. వాళ్ళు దేవాలయాల చుట్టూ పొర్లు దండాలు పెడతారండి. కొంతమంది అయితే కొండల మీదకి కాలినడకన వెళ్తారు. బస్సుల్లో కాకుండా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి. కొంతమంది చూస్తుంటాను నేను రోడ్ల మీద పోయేటప్పుడు, ఎంత దూరం ఇట్టే పోవాలి పాపం. ఆ నెత్తి మీద ఉండే దాన్ని దించకూడదు, దించినా పరిశుద్ధంగా దించాలా. రోడ్ల మీద నడుస్తా పోతుంటారు పాపం, అలిసిపోయి రెప్పిపోయి ఒక చెట్ల కింద కూర్చొని వాళ్ళ బాధలు వాళ్ళకి చేరిన దాకా కిలోమీటర్ల దూరం కొండల మీదకి కాలినడకన ప్రయాణం చేస్తారు. ట్రైన్లలో చూడండి ఇట్టే పట్టుకో ఉంటారు. కొంతమంది పైన పెట్టేసి ఉంటారు వాటిని, మళ్ళీ దించుకునేటప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి పైన. వాళ్ళ బాధలో భక్తి, దేవుని కోసం భక్తి వాళ్ళలో ఉంది తమ్ముడా. ఇంకొంతమంది కొండ కింద నుంచి కొండ పైదాకా మెట్ల మీద మామూలుగా నడుస్తారా, మోకాళ్ళ మీద నడుస్తారు కొంతమంది. నాకంటే మీకే బాగా తెలియాలి జీవనం. మెట్లని మోకాళ్ళ మీద ఎక్కుతారు కొంతమంది, మెట్లని మోకాళ్ళ మీద ఎక్కెళ్తారు. ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారు చెప్పాలి. విగ్రహారాధికులు లేదా వీళ్ళరా దైవత్వాన్ని వెతుక్కుంటున్నటువంటి వాళ్ళు, దేవుణ్ణి వెతుకుతున్నటువంటి వాళ్ళు చేసే భక్తి ఈరోజు నిజదేవుని కలిగి ఉన్న నీలో నాలో లేదు. నీలో నాలో లేదు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని రోజును ప్రారంభించండి అంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయిపోయింది? బైబిల్ ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకొని ప్రారంభించండి అంటే దేవుని బైబిల్ చదివి ఎన్ని రోజులు అయిపోయింది? ఉదయాన్నే ఒకవేళ చదువు రాకపోతే ఒక అరగంట దేవుని వాక్యం వినండి అంటే నువ్వు విని ఎన్ని రోజులు అయిపోయింది? బిడ్డలారా, కొందరైతే అన్ని జీవులు చెప్తా చూడండి బిడ్డలారా. కొందరైతే దీక్ష చేస్తున్న సమయంలో ఇంటిని వదిలి దేవాలయాల్లోకి వెళ్ళిపోయి భార్య చేతి వంటకం కాకుండా ఆ గుడిలోనే పూజించి అక్కడే నిద్ర చేస్తారు. అన్ని అలవాట్లు పక్కన పెట్టేస్తారు దీక్ష కోసం. ధూమపానాన్ని, మద్యపానాన్ని, ఒకవేళ వాళ్ళు అక్రమ సంబంధాల్లో ఉంటే వాటిని అన్నీ పక్కన పెట్టి ఇతరులను మర్యాదగా పిలుస్తారు. ఆ దీక్షలో ఉన్నప్పుడు ఏం పిలుస్తారు చెప్పండి? ఏమని పిలుస్తారు? స్వామి స్వామి. అప్పుడు దాకా ఒరే బట్టతలవడా, దరిద్రపోడా, గందరగోళ ఇంతలో బూతులు తిట్టిన వాళ్ళందరూ ఆ దీక్షలో ఉన్నంత వరకు స్వామి స్వామి. చూసారా మీరు ఎప్పుడైనా? మాకు తెలియదే అన్నట్టు చూస్తున్నారు. మీకు తెలీదా? ఏ రోజైనా అంత ప్రేమగా పిలుచుంటావు నువ్వు ఆ పక్కన వాళ్ళని? ఒరే ఇదే నా జీవితాంతమా? తమ్ముడా, అన్న, అక్క పిలిచేది లేదా మనమా? స్వామి అని పిలుస్తారు వాళ్ళు. దీక్ష కోసం శరీర సుఖాన్ని, భార్యతో సంబంధాన్ని, దాంపత్యాన్ని త్యాగం చేస్తారు. ఇంకొంతరైతే ఏకంగా, ఇప్పుడు చెప్తానండి, ఇది చూడండి, ఏకంగా మరణం దాకా మాంసాహారాన్ని పక్కన పెట్టేసి శాకాహారంతోనే దేవుడి కోసం బతుకుతున్నారు కొంతమంది. ఎవరు చెప్పండి? ఎవరు తలే? సాధువులు, ఓకే. తర్వాత బ్రాహ్మణులు కూడా వాళ్ళు మాంసాహారాన్ని తినరు. మీకు తెలియలేస్తే కొంతమంది తింటారు, కానీ కొంతమంది పక్కన పెట్టండి. కొంతమంది నిష్టగలిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. పప్పు 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 పప్పుతోనే జీవితం సాగిపోద్ది. మాంసాలు తినమంటే అరిష్టం అరిష్టం అంటారు. మీకు తెలీదా? ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు
నిజదేవుణ్ణి వెతుకులాడడంలోనే అంత గట్టిగా భక్తి చేస్తే, మాంసాహారాలు మానేసి జీవితకాలం అంతా పండ్లు, ఏమన్నా పప్పు, శాకాహారాలే, ఆకుకూరలే, ఇంకంతే. మాంసం తినరు, గుడ్డు కూడా తినరు కనీసం. హతస్స ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఆర్ఆర్ స్కూల్లో. గుడ్డు తింటే వీళ్ళు దూరం కూర్చోవాలి, అమ్మ వెళ్ళిపోతుంది, ఇలాగ వెళ్ళిపోతుంది గుడ్డు తెచ్చుకున్నప్పుడు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు త్యాగపూర్వకమైన భక్తి వాళ్ళదే. తల్లే కనీసం నెలకు ఒక్క రోజున ఉపవాసం ఉంటున్నాను దేవుని కోసం. నెలకు ఒక్క రోజున్న గుడ్లు మాంసాలు పక్కన పెట్టేసి, దెబ్బలు పడతాయి. గుడ్లు మాంసాలు పక్కన పెట్టేసి ఏ రోజున దేవుని కోసం నువ్వు ఉండేవా, చేసేవా భక్తి? ఇప్పుడు చెప్పండి, మన భక్తి గొప్పదా, వాళ్ళ భక్తి గొప్పదా? కేతురమ్మ నన్ను కొట్టేటట్టున్నావు, కేతురమ్మ నువ్వు బయటికి పోయినా ఖచ్చితంగా కొట్టేటట్టున్నావు నన్ను, నువ్వు బయటికి రా, నీ పని చేస్తాను చూస్తాను. కేతురమ్మ చెప్పండి, భక్తి మన దగ్గర ఉందా, వాళ్ళ దగ్గర ఉంది? స్టెఫను ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ దగ్గరే ఉంది భక్తి, మనది భక్తే కాదు తల్లి అసలు. కొంతమంది అయితే జీవితాంతం మాంసాన్ని మానేస్తే, ఇంకొంతమంది ఏం చేస్తారు, చాలామంది ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం తీర్థయాత్రలు చేస్తారు. డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి బస్సుల్లోనో రైల్లోనో అనేక దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు. కాశీ అని, ఇంకొక ఊరని తీర్థయాత్రలు చేసి వస్తారు ఖర్చులు పెట్టుకొని. అవి నదుల్లో మునుగు వస్తారు. ఎందుకు చేస్తున్నారంటే దేవుని అనుగ్రహం కోసం, మా పాపాలు పోగొట్టుకోవడం కోసం అని చెప్తారు. లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకొని పోయి బిడ్డలారా వాళ్ళ అందాన్ని మొత్తం పోగొట్టుకొని తలనీలాలు ఇస్తారు దేవుడికి. తలనీలాలు అందంగా ఉంటుంది అక్క, దెబ్బకు గుండె అయిపోద్ది సునామలో. ఇప్పుడు ఈ గుండు మనిషిని ఎవరు చూస్తారా చెప్పండి? కనకరమ్మ సీరియస్ కనకరమ్మ సీరియస్ చూస్తాం. కనకరమ్మ మీరు ఎప్పుడు గుండులు చేయించుకోవాలా? ఆ రోజుల్లో గుండులు చేసుకున్న చేతులు ఎత్తండి ఆడవాళ్ళు, ధైర్యంగా ఎత్తండి తల్లే, ధైర్యంగా ఎత్తండి. ఎవరు ఎత్తట్లే, నాకెందుకు వచ్చిన బాధని. ఒకప్పుడు లోకంలో ప్రభుని ఎరగనప్పుడు మీరు కూడా గుండులు చేసుకొని మీ అందాన్ని పోగొట్టుకున్నారు తెలియని వారి కోసం. అంత శ్రేష్టమైన రోషం గల భక్తి ఈరోజు ఏమైపోయింది? ఇక్కడ ఎటుపోయింది ఈరోజు? నిజదేవుని కోసం నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు? నిజంగా నేను చెప్తున్నాను, అదిగో దేవుణ్ణి వెతుకులాడుతున్న ఆ బిడ్డల్లోనే నిజమైన భక్తి ఉంది. క్రైస్తవులైన మనలో ఈరోజు భక్తి లేదు. మన భక్తి చేతకంతనం అయిపోయింది. మన భక్తి చేతకంతనం అయిపోయింది. మన భక్తి పోయింది. అందుకే ఈరోజు ఒక విగ్రహారాధికుని తీసుకొచ్చి మనకు బుద్ధి చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అతని పేరు బైబిల్లో రాయటం సమంజసమేనా కాదా? ఖచ్చితంగా రాయాలి దేవుడు అతని పేరు. బుద్ధి తెచ్చుకోవాలి తమ్ముడా. మనం విగ్రహారాధికులు చూపించుకోవడం దేవుడు మనకు బుద్ధి చెప్తున్నాడు. అసలు దేవుడు నమ్ముకుని 5 సంవత్సరాలు అయింది. ఏ త్యాగం చేసావు యేసయ్య కోసం చెప్పు? అసలు ఏ త్యాగం చేసావు? సార్ వాళ్ళేమో అంత నిష్ట కలిగిన భక్తి చేస్తున్నారు, మరి మనం ఎట్ట చేయాలి దేవుడి కొరకు? మనం అట్టే చేయాలా? చెప్పండి సార్. ఏం చెప్పానమ్మా? ఎక్కడ చెప్పాను? సార్ వాళ్ళంటే అంత ఖచ్చితమైన భక్తి చేస్తున్నారు, మనం ఎలా చేయాలి, మేము ఎలా చేయాలి మాకు చెప్తారా? అసలు యేసయ్య కోరుకున్న భక్తి ఏంటి? ఇప్పుడు దాకా వాళ్ళ భక్తి గురించి చెప్పుకున్నాం. మన నుంచి దేవుడు కోరుకున్న భక్తి ఏంటో చెప్పి అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. మన నుంచి దేవుడు కోరుకున్న భక్తి ఏంటో తెలుసా? మన నుండి దేవుడు కోరుకున్న భక్తి ఎలా ఉండాలంటే, దేవుడు తన శిలువ త్యాగము ద్వారా మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ. ఆమేనండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి గాయముల నుండి మన భారాన్ని, మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన భుజాల మీద వేసుకొని మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది, మనము చేయవలసిన పరిహారాన్ని ఆయన చేసి, మన పాపములకు పెనాల్టీ ఆయన కట్టి, తన ప్రాణాన్ని పోగొట్టుకొని తన రక్తము ద్వారా మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ. మరణం దాకా పోగొట్టుకోకుండా బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళు వెతుకులాటలో ఉన్నవారే అంత గొప్ప భక్తి చేస్తే, నిజదేవుణ్ణి కలిగి ఉన్న మనం రక్షణని పోగొట్టుకోకూడదు. బాప్తిస్మం ద్వారా పొందుకున్న ఈ రక్షణ, యేసయ్య రక్తంలో కడగబడ్డం ద్వారా పొందుకున్న ఈ రక్షణని పోగొట్టుకోకుండా బతకాల భక్తి అంటే. సార్ ఏం చేస్తే మన రక్షణ పోద్ది, ఏమేం కార్యాలు చేస్తే రక్షణ పోద్దంటే, విడిచిపెట్టి వచ్చిన పాపపు కార్యాల్లో మరలా మనం పడిపోతే మన రక్షణ పోద్ది, మనకి పోగొట్టేసుకుంటాం. విడిచిపెట్టి వచ్చిన అక్రమాల్లో మరలా పడిపోతే, వెనక్కి వెళ్ళిపోతే మన రక్షణ పోద్ది బిడ్డ. పొందుకున్న రక్షణను పోగొట్టుకోకుండా మనం నమ్మకంగా దేవుడి దగ్గర బతికి ఆ రక్షణ కాపాడుకోవాలంటే మనం లోకానికి వేరుగా బతకాల. ఆమేన్ చెప్పండి, చెప్పండి ఆమేనని. వాళ్ళు
శరీరాన్ని కష్టపెట్టుకునే భక్తి చేస్తున్నారు. మనమే భక్తి చేయాలో తెలుసా? అసలు లోకానికే వేరైపోయి భక్తి చేయాలా? మూర్ఖమగు ఈ తరము వారికి వేరుగా బ్రతకాలి మనం. వాళ్ళు 15 నిమిషాలు భక్తి చేస్తారు కాబట్టి, 15 నిమిషాలు పూజ చేస్తారు కాబట్టి వాళ్ళు రోజు చేస్తారు. మనం నిమిషాల ప్రకారం చేసేమైతే మనం కూడా చేస్తాం. బిడ్డలారా, మనది నిమిషాలతో కూడిన భక్తి కాదు. కూర్చుంటే యేసయ్య దగ్గర గంటలు గడిచిపోవాలి. ఆమేనండి. మనసు విప్పి దేవుడితో మనం మాట్లాడుకోవాలి. మనసు తెరిచి దేవుడితో మనం మాట్లాడాలి. ప్రతిరోజు మాట్లాడాలా. లోకానికి వేరుగా బ్రతికితేనే ఈ రక్షణను మనం కాపాడుకోగలుగుతాము. అది దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజు నుంచి మనలో. గుర్తుపెట్టుకో, రక్షణను పోగొట్టుకోకుండా లోకానికి వేరుగా బతకాలి. రెండోది, దేవుడు మన నుంచి కోరుకుంటున్న భక్తి ఏంటంటే లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు, దేవునినే మనం ప్రేమించాలి. ఆమేనండి. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ మనము ప్రేమించకూడదు, దేవుణ్ణే ప్రేమించాలి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఉంటారు, చేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళ లోకంలోకి వచ్చి మళ్ళీ మామూలు అయిపోతారు. మళ్ళా దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ యథాతథంగా మారిపోతారు. కానీ మనం అలా కాదు. మన జీవితాంతం దీక్ష మనది, బ్రతుకు కాల పర్యంతం దీక్ష మనది. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ఈ లోక సంబంధమైన దేనిని మనం ప్రేమించకూడదు, యేసునే మనం ప్రేమిస్తా జీవితంలో భక్తి చేయాలా. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. వెదుకులాటలో ఉన్న ఆ బిడ్డలే అంత గట్టి భక్తి చేస్తే నువ్వు దేవుడి కోసం వేరుగా లోకానికి వేరుగా బతకవా? లోకాన్ని లోకంలో ఉన్న వాటిల్ని, డబ్బు, ధనాపేక్ష, వెండి, బంగారు, ఈ లోక సంబంధం వాటి అన్నిటి మీద మనసు తీసేసుకొని దేవుని మీదే మనసు పెట్టుకొని బతికితే కదా నీ భక్తి దేవుడికి నచ్చేది. అమ్మా అమ్మా కళ్ళు తెరు, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా. దేవుడు మన నుంచి కోరుకుంటున్న భక్తి, పొందుకున్న రక్షణను పోగొట్టుకోకుండా లోకానికి వేరుగా బ్రతకాలి. 2, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా యేసునే ప్రేమిస్తూ బ్రతకాలి. 3, లోకముపై, శరీరముపై, సాతానుపై జయం కావాలంటే ప్రతిరోజు దేవుడితో సహవాసం చెయ్యాలని కోరుకుంటున్నాడు. దేవుడు కోరికే నిజమైన భక్తి అంటే ఏంటి? లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. ఇది ఊరకనే సాధ్యం కాదు. ఇది జరగాలంటే నువ్వు దేవుడితో సహవాసం చేయాలా. అంటే ఎలాగా? ప్రతిరోజు దేవునితో క్రమమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటుండాలి. దేవుని వాక్యాన్ని చదవడం రాకపోతే వినాలి, ఎక్కువగా వింటుండాలి. దేవుడితో స్నేహం చేయాలి, ఎక్కువ దేవుడితో టైం గడపాలా. అప్పుడే నువ్వు లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించగలవు. అది దేవుడు కోరుకుంటాడు మనలో భక్తిని. వాళ్ళు ఒక 50,000 ఖర్చు పెట్టుకొని ఒక పుణ్యస్థలానికి పోయి ఖర్చు పెట్టుకొని చాలు, మేము దేవుని చూసి చేసేమో, దర్శనం కలిగింది, దర్శనం చేసుకొచ్చేసే చాలు ఆయన అనుకుంటారు. మనదట కాదు. 50,000తో అయిపోయేది కాదు. మన జీవితాంతం చేయాలి దీన్ని. ఎలాగ చేయాలి? ప్రతిరోజు క్రమంగా దేవుడితో మాట్లాడాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని వినాలి, ఎక్కువ సమయం దేవుడితో గడపతున్న సహవాసం చేయాలి. ఇది దేవుడు కోరుకునేది. అందుకే మన కష్టం అనిపిస్తుంటుంది. మన భక్తి మన కష్టం అనిపిస్తుంటుంది. కష్టం అని పక్కన పెట్టావా బిడ్డ, సాతాను లాగేస్తాడు నీ లోకంలోకి. మళ్ళా లోకంలో కలిసిపోతావు. రేపు పరలోకాన్ని పోగొట్టేసుకుంటాం. వాళ్ళకి ఈజీగా ఉంది, కొంచెం కఠినంగా కనబడుతున్నప్పటికీ వాళ్ళది కాస్త ఈజీ భక్తి. మనది ఇదిగో ఇంత కఠినమైన భక్తి. అందుకే ప్రభు చెప్పాడు ఈ మార్గాన్ని ఇరుకు మార్గం అన్నాడు. దీన్ని ఆమేనండి. ఏ మార్గం ఇది జోసెఫ్ అన్న? ఏ మార్గం అన్న మంది? ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మనం పోరాడుతూ భక్తి చేయాలి. కష్టమైన నిలబడాలి దేవుని కోసం. ఇప్పుడు 3 చెప్పా. దేవుడు కోరుకుంటున్న భక్తి మనలో నుంచి పొందుకున్న రక్షణని పోగొట్టుకోకుండా లోకానికి వేరైపోవాలి. లోకంలో ఉన్న వాటిని కానీ లోకంలో కానీ ప్రేమించకుండా యేసునే ప్రేమించాలి. లోకం మీద జయం కోసం దేవుడితో క్రమమైన ప్రార్థన, వాక్య ధ్యానం, ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. 4వది, క్రమం తప్పిపోకుండా ఆదివారం సంఘాలకి క్రమంగా రావడం, దాని ద్వారా దేవుడు మాట్లాడే వాక్యాన్ని వినడం, ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుంటూ క్రమం తప్పకుండా బల్లలో చేతులు వేస్తూ సంఘ క్రమాల్లో వెళ్ళిపోవాలా. ఇది దేవుడు కోరుకున్నాడు మనలో. వాళ్ళు చూడండి, శుక్రవారం ఒక దేవాలయంకి పోతారు, మంగళవారం ఒక దేవాలయంకి పోతారు. కొంతమంది నిష్ట కలిగిన భక్తులు అయితే ప్రతిరోజు ఏదో ఒక దేవాలయంకి వెళ్తారు. వస్తా కొన్ని దేవాలయాలు వస్తాం ఒక్కోసారి ఎంత నిండుగా ఉంటారో జనాభా. భక్తి వాళ్ళలో ఉండిపోయింది. దేవుడు మన దగ్గర ఉండిపోయాడు తమ్ముడా. ఆ పండగల రోజుల్లో వాళ్ళు ఎంత, మనం ముతుకూరు రోడ్లో వచ్చేటప్పుడు కాకుపల్లి సెంటర్లో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఎన్ని వాహనాలు ఆపేసి వాళ్ళు ఎంత గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు కదా. దేవుడి దగ్గర పోవాలనుకుంటే వాళ్ళు నమ్మకంగా వెళ్ళిపోతారు, ఆ రోజు చేసుకుంటారు. అమ్మా కానీ నువ్వు దేవుని మందిరం రావడం వెనబడిపోయావే.
వచ్చినా నిద్రపోతున్నావే, ఇంట్రెస్ట్గా లేవే, కళ్ళు మూసేస్తున్నావే. నీ భక్తి గొప్పదే, వాళ్ళ భక్తి గొప్పదే? సిగ్గుపడాలి చెల్లె, మనం తమ్ముడా సిగ్గుపడాలి. సిగ్గుపడాలా? వెదుకులాటలో ఉన్న వాళ్ళు గట్టి భక్తి చేస్తున్నారు. చెల్లె, మారు చెల్లెల, ఇక్కడ ఈ రోజు నుంచి అయినా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చి విత్తబడుతున్న వాక్యాన్ని విని జీవితాన్ని మార్చుకుంటూ తప్పక బలలో చేతులు వేసి సాగిపోవాలి. ఇది దేవుడు కోరుకునే భక్తి మనలో. బిడ్డలారా, తర్వాత సంఘములో నియామక కోటాలు జరుగుతుంటాయి. సువార్తలని, ఇళ్ల ప్రార్థనలని, స్తుతి కోటాలని జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిలో నువ్వు సమయం దొరికిన ప్రతిసారి ఖచ్చితంగా పాలు పంపులు పొంది పరిశుద్ధతను నువ్వు రోజు రోజుకి పెంపొందించుకోవడం దేవుని చెప్తాం, దేవునికి ఇష్టం. అది భక్తి అంటే. ఎక్కడ ఆదివారం రావటమే కష్టమైపోయింది ఈరోజు. ఏం చెల్ల మన ప్రార్థన రాలేదంటే, ప్రశాంతమ్మా ఏం చెల్ల ప్రార్థన రాలేదంటే, పనులోని సార్ రాలేకపోయాను. ఏం తల్ల మన ప్రార్థన రాలేదంటే, పనులోని సార్ మా సంగతి తెలీదా, మా పనులోని సార్ అయిపోయింది, టైం అయిపోయింది. మరి ఏమండి, వెతుకులాటలో దేవుని కోసం వెతుకుతున్న వాళ్ళేమో క్రమం తప్పకుండా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఒక్కరోజు కూడా వాళ్ళు ఆకుండా వాళ్ళు వెళ్ళిపోతుంటే, దేవుని బిడ్డలేమో దిగజారిపోయి, నానాటికి దిగజారిపోయి ఆదివారాలు కూడా మందిరానికి రాలేనంత స్థితిలోకి దిగజారిపోయారు. అందుకే ప్రభు చెప్పాడు, ప్రభువా 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 నన్ను పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి రాలేరు, పరలోకమందున నా తండ్రి చిత్తం చేయవారే. టైం ఉంది నీకు, ఇంట్లో ప్రార్థన జరుగుతున్నాయి, రాగలవు కానీ రావడంలే, స్తుతి కూడా రావడంలే, ప్రార్థన రాలేకపోతున్నావు. బిడ్డ ఆలోచించుకో ఒకసారి. రేపు దేవుడి దగ్గర లెక్క చెప్పాల్సింది నువ్వే, నేను కాదు. వింటున్నప్పుడు నీ మనసు ప్రభు వైపు తిరగాలి. ఇది భక్తి అంటే. తర్వాత లాస్ట్ మాట దేవుడు మన నుంచి కోరుకునే భక్తి, లోకముతో రాజీ పడకుండా రోషముగా దేవుని కోసం బ్రతకాలి అని దేవుడు ఆశిస్తున్నాడు మనలో. ఆమె చెప్పండి గట్టిగా. దేంతో రాజీ పడకుండా? ఎక్కువన్నా లోకంతో రాజీ పడకుండా బ్రతకాల. రాజీ పడిపోయాం, సినిమాల దగ్గర రాజీ పడిపోయాం, షికారుల దగ్గర రాజీ పడిపోయాం, లోకంతో రాజీ పడిపోయాం, కొన్ని రహస్య పాపాలతో రాజీ పడిపోయాం. పేరుకి మందిరికి వస్తున్నాం, అంతరంగం అంతా చెడిపోయింది. మన భక్తి కంటే వాళ్ళ భక్తి చాలా గొప్పది. ఈ రోజు నుంచి అయినా రాజీ పడని రోషం గల భక్తి దేవుడు చేయాలని మన నుంచి ఆశిస్తున్నాడు. బిడ్డలారా, ఇటువంటి సద్గుణాలని మనం కలిగి ఉండి దేవుని సంతోషపరుస్తూ సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పొందుకున్న రక్షణను పోగొట్టుకోకూడదు, లోకానికి వేరుగా ఉండాలి. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా యేసునే ప్రేమించాలి. లోకం మీద జయం కోసం రోజు దేవునితో సహవాసం, ప్రార్థన, వాక్యం, ఉపవాసం కలిగి ఉండాలి. బిడ్డలారా, క్రమం తప్పకుండా ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొంది వాక్యం ద్వారా పరిశుద్ధపరుచుకుంటూ బలలో చేతులు వేస్తూ వెళ్ళాలి. దేవుని కూటాలలో, నియామక కూటాలు ఖచ్చితంగా హాజరవ్వాలి. దేవుని పరిశుద్ధతను పెంచుకోవాలి. లోకంతో రాజీ పడకుండా దేవుని కొరకే రోషంగా నిలబడి సాగిపోవాలి. ఇది కదా మన నుంచి దేవుడు ఆశించిన పరిశుద్ధత. ఇది మన నుంచి దేవుడు ఆశించిన భక్తి. మన 4 గంటలు లేసి చన్నీళ్ళతో స్నానం చేయమని దేవుడు కోరుకోవాలా. అట్టని స్నానం చేయడం తప్పని కాదు, చెయ్యాలి. పరిశుద్ధంగా స్నానం చేసి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి స్నానం చేసి రావాలా. ఇల్లు నీట్గా పెట్టుకోవడం మంచిది, మంచి బట్టలు వేసుకోవడం మంచిది, పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఐరన్ చేసిన బట్టలు సెంటు కొట్టుకొని ఎట్లుండాలి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అంత పరిశుద్ధంగా రావాలా. జ్ఞానంగా ఉండాలి ప్రభు దగ్గర. దేవుని కోసం కొన్ని రోజులు నీసు పక్కన పెట్టేయాలి, మాంసం పక్కన పెట్టేయాలి. అవసరమైతే ఒక 3 రోజులు ఉపవాసం ఉండాలా. జీవితాంతం మాంసాల మానమని మనకు దేవుడు చెప్పలేదు, కానీ మన శరీరానికి అంత కఠినమైన శిక్ష వేసుకోమని దేవుడు చెప్పలేదు. కానీ వాళ్ళు వేసుకున్నారు కఠినమైన శిక్ష. మాంసాన్ని వదిలేశారు పూర్తిగా, జీవితాంతం మాంసాన్ని వదిలేశారు పూర్తిగా. మనం కొంతైనా ప్రభు కోసం చేయబడలేదా? లోకంతో రాజీ పడకుండా రోషంగా భక్తి చేయబడలేదా? ఈరోజు విగ్రహారాధికులు, అన్యజనులు, దేవుడిని వెతుకుతున్న వాళ్ళు, ఇంకా మనకు దేవుడు దొరుకుతాడని అక్కడున్నాడు ఇక్కడున్నాడు వెతుకుతున్న వాళ్ళలో ఉన్న రోషంగల భక్తి మనకు లేదే. ఈ రోజైనా మనసులు మార్చుకొని యేసయ్య వైపు తిరుగుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు యేసయ్య కొరకు తిరుగుదుముగాక. దేవునిని సంతోషపెట్టే భక్తి చేయుదుముగాక. అందరూ ఆమేనండి చెప్పండి. భక్తి మన దగ్గర ఉందా? అక్కడుందా? ఇక్కడుందా? అక్కడుందా? అక్కడే ఉంది. అక్కడున్న భక్తి ఇక్కడ కనబడాలి. ఈరోజు నేను చేస్తున్నాములో
అందుకే వాళ్ళు చూడండి, వాళ్ళు ఏ పని చేస్తే దీవించబడుతుంటారు తమ్ముళ్ళారా. వాళ్ళు పొలాలు వేస్తే పొలాలు దీవించబడతాయి, వాళ్ళు ఇల్లు వేస్తే ఇల్లు దీవించబడతాయి. ఎందుకంటే వాళ్ళు అంత నీటి భక్తి అంత చేస్తారు. వాళ్ళు తెలియకయే భక్తి చేస్తున్నారు, వాళ్ళు తెలియకుండానే దేవునికి భక్తి చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో అదే దేవుడు కాబట్టి వాళ్ళ భక్తి దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవుడిని వాళ్ళ రూపంలో పెట్టుకున్నారు, అంగీకరణ వాళ్ళ భక్తి దేవుడు అంగీకరిస్తున్నాడు. అందుకే వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టక బంగారం అయిపోతుంది. నిజ దేవుని కలిగి ఉన్న మన నెలల్లో శాపాలుంటే దేవుళ్ళు అనుకుని పూజిస్తున్న వాళ్ళ జీవితాలు ఎంత దీవించబడుతున్నారు నిజంగా. తమ్ముడా, ఈ రోజు నుంచి అయినా రోషం గల భక్తి యేసు కొరకు నువ్వు చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్న పల్లవి పాడి ముందుకెళదాం, చిన్న పల్లవి పాడి ముందుకెళదాం. సౌండ్ పెట్టు తమ్ముడా, సౌండ్ పెట్టు. యేసయ్యా నా తోడై ఉన్నది నీవయ్యా. చప్పట్లు కొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం. మొఖాలు కడుక్కోవాలి, త్వరగా పోయి కడుక్కోరంట హుషారుగా. దేవునికి స్తోత్రం, ఆమేన్, స్తోత్రం, ఆమేన్. యేసయ్యా నా పాపము కడిగిన యేసయ్యా నా తోడై ఉన్నది. యాకోబన్న నీ మనరాలికి క్రమం నేర్పియాలి, యాకోబన్న క్రమం నేర్పియాలి, యాకోబన్న మనమే నేర్పియాలి. చప్పలు కొడదా. నరుద్ధానుడ యేసయ్యా నా పాపము కడిగిన యేసయ్యా నా తోడై ఉన్నది నీవయ్యా నా రక్షణ కర్తవు యేసయ్యా. అందరూ పాడదాం. నరుద్ధానుడ యేసయ్యా నా పాపము కడిగిన యేసయ్యా నా తోడై ఉన్నది నీవయ్యా నా రక్షణ కర్తవు యేసయ్యా. ఆమేన్. నరుద్ధానుడ యేసయ్యా దేవుణ్ణి వెతుకుతున్న వారిలో ఉన్న భక్తి, నిజ దేవుణ్ణి కలిగి ఉన్న నీలో నాలో కలువైపోయింది తమ్ముడా. వేకునే లేచి తలస్నానం చేసి ప్రభుని దేవుణ్ణి కొలుస్తారు వాళ్ళు. నీకు నాకు పరిశుద్ధత లేదు, అంత భక్తి లేదు మనకి. శరీర సుఖాలు చంపేసుకుంటున్నారు, మాంసాలు పక్కన పెడుతున్నారు, మోకాళ్ళ మీద నడుస్తున్నారు, పొర్లు దండాలు పెడుతున్నారు. ఏది భక్తి నీకు నాకు? మైక్ సౌండ్ తగ్గితలే, మైక్ కొంచెం తగ్గి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం. గ్లోరీ, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చేరి నాకై కన్నీరు కాచావయ్యా. మోయరాని ఆ సిలువ నాకై మోసావయ్యా. ఆ సిలువలో చేరి నాకై కన్నీరు కాచావయ్యా. ఎందుకోసమయ్యా, ఎవరి కోసమయ్యా, ఏమి చేశామని ఇంత త్యాగమయ్యా. ఎవరి కోసమయ్యా, ఎందుకోసమయ్యా, ఏమి చేశామని ఇంత త్యాగమయ్యా. అభిషిక్తుడా వందనం, ఆరాధ్యుడా వందనం. చప్పలు కొడదాం బిడ్డ, కనీసం చప్పలు కొట్టమ్మా.
అలా హుషారుగా ఉండు చెల్లెలా, తమ్ముడా హుషారుగా ఉండు నీ దేవుని కోసం. యేసయ్యా నా పాపము కడిగిన యేసయ్యా, నా తోడై ఉన్నది నీవయ్యా, నా రక్షణ కర్తవు యేసయ్యా, పునరుద్ధానుడ యేసయ్యా. స్తోత్ర ఒక 5 నిమిషాలు చప్పట్లు కొట్టి గట్టిగా. యేసు నామములో యేసయ్య పునరుద్ధాన శక్తి వలన నీ కన్నీరు తొలగబడును గాక, తొలగబడును గాక, నీ ఆక్రందన తొలగిపోవును గాక, దుఃఖము తొలగిపోవును గాక, శాపము తొలగిపోవును గాక, బాధలు తొలగిపోవును గాక, అనారోగ్యము తొలగిపోవును గాక. యేసయ్యా యేసయ్యా in the mighty name of Jesus Christ. యేసయ్యా in the mighty name of Jesus Christ. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా యేసు నామమున దేవుని శక్తి. యేసయ్యా 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 హల్లెలూయా. ఆరాధన స్తుతియా అభిషిక్తుడా వందనం, అభిషిక్తుడా వందనం, ఆరాధ్యుడా వందనం, అభిషిక్తుడా వందనం, ఆరాధ్యుడా వందనం, అభిషిక్తుడా వందనం. దేవునికి స్తోత్రం. యేసయ్యా అభిషిక్తుడా. అక్కడ ఉంది భక్తి, ఇక్కడ లేదు. నాలో నుంచి నువ్వు కోరుకున్న భక్తి నేను చేస్తాను ప్రభు. నేటి నుంచి నేను కలిగి ఉంటానయ్యా. ఆరాధనుడా వందనం, మృత్యుంజయుడా వందనం, ఆలయుడా వందనం, మృత్యుంజయుడా వందనం, మరణము గెలిచిన వందనం వందనం వందనం. యేసయ్యా 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 యేసయ్యా. యేసు నామములో ప్రతి రోగము స్వస్థపరచబడును గాక. ఇంటి దగ్గర మరణకరమైన రోగముతో అనారోగ్యముతో మంచాల మీద ఉన్నవారు యేసు నామములో లేచుదురు గాక. ప్రతి అనారోగ్యము వారిని విడిచిపోవును గాక, విడిచిపోవును గాక, విడిచిపోవును గాక. తలలో ఉన్న వ్యాధి యేసు నామములో బయటికి రా. మెదడులో ఉన్న వ్యాధి యేసు నామములో బయటికి రా. నరాలు ఎముకలు మూలుగులు కణాలు వ్యాధి బయటికి రా. ఎముకల్లో ఉన్న వ్యాధి బయటికి రా. రక్తములో ఉన్న వ్యాధి బయటికి రా. అభిషిక్తుడా వందనం, స్తుతియారాధ్యుడా వందనం, ఆరాధ్యుడా వందనం, అభిషిక్తుడా వందనం. హల్లెలూయా హల్లెలూయా. అభిషిక్తుడా వందనం, ఆరాధ్యుడా వందనం, అభిషిక్తుడా వందనం, ఆరాధ్యుడా వందనం. రాజా రాజా యేసు రాజా యేసు
రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా రాజా 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 యేసు రాజా అభిషిక్తుడా వందనం ఆరాధ్యుడా వందనం అభిషిక్తుడా వందనం ఆరాధ్యుడా వందనం పునరుద్ధారుడా వందనం వందనం దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలారా, ఇంతవరకు అక్కడ ఉన్న భక్తి ఏంటో ఇక్కడ లేని భక్తి ఏంటో మనం తెలుసుకున్నాం. ఒక 10 నిమిషాల్లో మనం చెప్పుకున్న ఆ వ్యక్తి ఎవరో, ఆ విగ్రహారాధికుల్లోంచి దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడో కొన్ని విషయాలు చూసి మనం దేవుని శరీరం దేవుని రక్తం వైపు వెళ్ళిపోదాం. నిజంగా నీలో ఆ భక్తి లేకపోతే ప్రభు ఎదుటక ఈరోజు మధ్యాహ్నం కన్నీళ్ళు విడిచి, యేసయ్యా ఇదిగో దేవుణ్ణి వెతుకుతున్నటువంటి దైవ మార్గాన్ని వెతుకుతున్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ భక్తి నిజంగా నాలో లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నీ కొరకు నేను గట్టిగా నిలబడతాను ప్రభు, రోషంగా రాజీ పడకుండా అని తీర్మానంతో ముందుకెళ్దాం. బిడ్డలారా, బైబిల్ గ్రంథాలు తీయండి. బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుండి 22వ వచనం వరకు. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుండి 22వ వచనం వరకు. తర్వాత ఇర్మియా గ్రంథంలో కూడా ఇతని గురించి రాయబడింది. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 40వ అధ్యాయంలో ఇతని గురించి వివరాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 9 నుంచి 14 దాకా, 40వ అధ్యాయం 1 నుంచి 6 దాకా, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మీకు ఉంటాయి. నేను మీకు అర్థమయ్యేటట్టు చిన్న కథలాగా చెప్పేస్తాను. అక్కడ రాయబడినటువంటి ఆ విగ్రహారాధికుని పేరు నెబూజరదాను అనండి. ఏం పేరు? నెబూజరదాను. నెబూజరదాను. ఇతను ఎవరంటే ప్రపంచాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి. ఒకానొక సమయంలో ప్రపంచమంతటిని జయించి తన గుప్పిటి కింద ఉంచుకున్న చక్రవర్తి నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరు రాజు గారి యొక్క సైన్యానికి అధిపతి, లేదా అతని అంగరక్షకులకు అధిపతి, దేహ సంరక్షకులకు అధిపతి. దేహ సంరక్షకులు అంటే బాడీ గార్డ్స్. చుట్టూ ఉంటారు చూడండి, ఒక వ్యక్తి చుట్టూ, సీఎం చుట్టూ, పిఎం చుట్టూ ఉంటారు. చూసారు కదా తమ్ముడా? వాళ్ళని బాడీ గార్డ్స్ అంటారు, దేహ సంరక్షకులు అంటారు. వాళ్ళందరి మీద అధిపతి అనమాట. దేవుడు ప్రత్యేకంగా ఈ వ్యక్తి పేరు రాయించాడు బైబిల్లో. నెబుకద్నెజరే, అతను కూడా ఒక విగ్రహారాధికుడు. అతని పేరు రాయించాడు దేవుడు బైబిల్లో.
అతని దేహ సంరక్షకుల అధిపతి అయిన ఈ వ్యక్తి పేరు కూడా దేవుడు రాయించాడు. ఎందుకు? నెబుకద్నెజరు యొక్క దేహ సంరక్షకుల అధిపతి పేరు నెబూజరదాను. ఈ వ్యక్తిని గురించి వెళ్ళారా దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు రాయించాడు. ఒక్కొక్కటి మీకు చెప్తా. ముందు ఆ పేరును చూడండి. నెబూజరదాన్ అనే పేరులో నెబో అనే పదం ఉందన్నమాట. నెబో అంటే బబులోనీయులు ఆరాధిస్తున్న దేవతలలో ముఖ్యమైన దేవత. అందుకే ఆ దేశంలో అనేక మంది పేర్లకు ముందు ఈ నెబో అని పెట్టుకుంటారు. నెబుకద్నెజర్, నెబూజరదాను, ఇలాగ వాళ్ళ ప్రతి పేర్లు నెబు 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 నెబో అని ఉంటుంది, కలిపి ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో బేలు కృంగుచున్నది నెబో అంటే వారు ఆరాధిస్తున్నవి కూలిపోయి కృంగిపోయే సమయాలు వస్తాయని దేవుడు రాయించి పెట్టాడు అనమాట బైబిల్ గ్రంథంలో. వాళ్ళ దేవత పేర్లు ముందు పెట్టుకున్నారంటే వాళ్ళకి భక్తి ఉందనే భక్తి లేదని అర్థం. చెప్పండి, భక్తి ఉందనే భక్తి లేదనే. భక్తి ఉన్నవాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళ దేవత పేరు ముందు వచ్చేటట్టుగా. నెబుకద్నెజర్, నెబూజరదాను, నెబో అని తమ దేవత పేరుని తమ ముందు పెట్టుకున్నారంటే మంచి భక్తి పరులు వీళ్ళు ఈ దేవత విగ్రహాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. దూరాయను మైదానంలో ఒక పెద్ద విగ్రహాన్ని చేసి నిలబెట్టి అందరూ దానికి మొక్కాలని ఈ రాజే చెప్పాడు. ఆ విగ్రహమే ఈ నెబో అనే దేవత యొక్క విగ్రహం. ఈ విగ్రహం ఎలా ఉంటుంది చూడటానికి? ఒక పలకని ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో బలపం పట్టుకొని పలక మీద రాస్తున్నట్టు ఉంటుంది ఆ విగ్రహం. అప్పట్లోనే క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల క్రితం వాడు అటువంటి దేవతను పూజించేవాళ్ళు. పలక మీద రాస్తున్నట్టు. ఆ పలక మీద ఏం రాస్తుందంటే మా బబులోను సామ్రాజ్య యొక్క భవితవ్యాన్ని, భవిష్యత్తుని మా దేవత రాస్తుంది. మేము ఈరోజు ఎంత గొప్పగా దీవించబడ్డానికి కారణం మా దేవత రాసిన విధి అని వాళ్ళ నమ్మకం. నెబో అనే దేవత వారి ముఖ్యమైన దేవత అన్నమాట. అందుకే ఆ పేరు పెట్టుకుంటారు. సరే బిడ్డలారా, ఈ నెబుకద్నెజరు రాజు యోధా దేశంపై దండెత్తి వచ్చాడు. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటానంటే ఈ నెబూజరదాను గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ నెబూజరదాను మనకు ఎక్కడ కనపడతాడంటే, నెబుకద్నెజరు రాజు ఇజ్రాయేలు దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు 3 సార్లు ఏమో నెబుకద్నెజరు రాజు వస్తాడు. 3 సార్లు. 4వసారి నెబుకద్నెజరు రాజు రాకుండా ఈ నెబూజరదాను పంపిస్తాడు అనమాట. క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరంలో మొట్టమొదటిసారి యోధా దేశంపై దండెత్తి ఈ రాజు సమస్తాన్ని కొల్లగొట్టి కొంతమంది మనుషులను చంపి కొంతమందిని చెరపట్టుకొని పోతాడు. ఆ చెరపట్టుకొని బబులోను పోయినప్పుడు వాళ్ళలో పోయిన వాళ్ళే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ చెరలో పోయారనమాట. మొదటి చెర. రెండోసారి మరలా 597 క్రీస్తుకు పూర్వం 597లో రెండోసారి మళ్ళా వచ్చాడు దేశం మీదకి, యుద్ధానికి యోధా దేశం మీదకి. ఆసారి కొంతమందిని చంపి మళ్ళీ కొంతమందిని పట్టుకెళ్ళాడు. ఆ పట్టుకెళ్తున్న రెండవ చెరలో యెహెజ్కేలు ప్రవక్త చెరలో వెళ్ళాడు బబులోను దేశానికి. మరలా 3వసారి క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరంలో మరలా వస్తాడు. మరలా కొంత నాశనం చేస్తాడు. మరలా కొంతమంది చెరపట్టుకొని వెళ్తాడు. ఈసారి 4వసారి నెబుకద్నెజరు రాకుండా 4వసారి నెబూజరదాను అని తన దేహ సంరక్షకుల అధిపతిని పంపిస్తాడు. రే, ఈసారి నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే ఇంకా ఒక్క ఇంటిని కూడా ఉంచొద్దు. ఆ పట్టణాన్ని కాల్చేయి, ఆ పట్టణ గోడలను కాల్చేయి. ఆ పట్టణంలో ఒక మందిరం ఉంది, ఆ మందిరాన్ని కాల్చేయి. యవనస్తులను బతకనివ్వద్దు, యవనరాలను బతకనివ్వద్దు, ముసలి వాళ్ళని బతకనివ్వద్దు, చంపేయి. దొరికిన వాడిని దొరికి చంపేసాయి. దొరికిన వాడిని దొరికినట్టు చంపేసాయి. నువ్వు ఇక్కడి నుంచి కూడా లేచి వెళ్తున్నావురా నువ్వా నాయనో, నేను తప్పించుకోలేం కదరా రిష్తా తలే. నువ్వు మేలు కూర్చో ఉండవు. నువ్వు అయిపోయింది, 10 నిమిషాలు ఆపేద్దాం. 4వసారి పంపిస్తున్నాడు ఈ వ్యక్తిని. పో, మొత్తం నాశనం చేసిరా అని చెప్పి పంపిస్తా. ఒక్క మాట చెప్పాడమ్మా. ఈ మాటేనండి, నాకు చాలా ఇష్టం ఈ మాట. ఆ మాట ఏంటంటే, ఇదిగో నువ్వు యోధా దేశం వెళ్తున్నావే, ఆ యోధా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు ఇర్మియా. ఆమె నన్ను గట్టిగా. అతని పేరు ఏం పేరు? ఇర్మియా. ఆ ఇర్మియాని మాత్రం నువ్వేం హాని చెయ్యొద్దు. అందరిని చంపేయి, కానీ ఒక్క ఇర్మియాని మాత్రం జాగ్రత్త. అతను దైవజనుడు. అతన్ని నీ దగ్గర పెట్టుకో, నీ వద్ద ఉంచుకో. నెబూజరదాను, వానికి ఏ హాని చేయొద్దు, నీ దగ్గర పెట్టుకో, పరామర్శించు, భోజనం పెట్టు. అతన్ని చంపకుండా ఒకళ్ళు వస్తానంటే మన దేశం తీసుకొచ్చేసాయి, రానంటే సంతోషంగా అతడు ఆ దేశంలో ఎక్కడ నివసిస్తాడో అక్కడ పంపించేసాయి. ఇర్మియాకి ఏ హాని చేయొద్దని ఒక అన్యజనుడైన రాజు
బబులోను దేశం నుంచి ప్రయాణంలో బయలుదేరుతున్న నెబూజరదానికి చెప్పి పంపించాడంటే యిర్మీయాలో ఉన్న దేవుని భక్తి రాజుకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ ప్రవక్తలో ఉన్న భక్తి ఇజ్రాయేల్కి అర్థం కాల. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులకు అర్థం కాల. సిద్కియా, యెహోయాకీము అనే రాజులు పరిపాలిస్తున్న కాలం అది. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? యిర్మీయా ప్రవక్తని కాళ్ళు చేతులు కట్టి బావిలో పడేశారు. అన్నం పెట్టకుండా 3 రోజుల పాటు బావిలో పడేస్తే ఆకలితో చచ్చిపోవాలని తమ దేశంలో తమ కొరకు పనిచేస్తున్న ఒక దైవజనుని కొట్టి గాయాలు చేసి బావిలో పడేసి చంపేయాలని తమ సొంత వారు అనుకుంటుంటే అన్య దేశంలో ఉన్న రాజు చెప్తున్నాడు, నెబూజరదాను అందరిని చంపే. యిర్మీయా జాగ్రత్త, అతను దేవుని ప్రవక్త, అతనికి ఏ హాని చేయొద్దు. బా బిడ్డలారా, చెప్పి పంపించాడు. అతను నెబూజరదాను వచ్చి తన అధిపతి, తన రాజు ఏం చెప్పాడో అక్షరాలు అట్లాగే ఇజ్రాయేలు యోధా దేశ పట్టణాన్ని, ప్రాకారాన్ని, మందిరాన్ని తగలబెట్టేశాడు. మొత్తం ఆ పట్టణంలో ఉన్న గొప్ప గొప్ప వారి ఇళ్ళకు కాల్చేశాడు. అంతే. స్త్రీలు కడుపులు చీల్చాడు కత్తులతో, గర్భిణీ స్త్రీల పొట్టలు చీల్చాడు, పసిపిల్లలను చంపాడు, పెద్దవాళ్ళని చంపాడు. ఆ రోజుల్లో ఆ క్రమాలు యుద్ధానికి వస్తే అటు చంపేసుకునేవాడు. ఆ రోజుల్లో ఇప్పుడు గన్నులతో ఎట చంపేసుకుంటున్నారో, బాంబులేసి అప్పుడు అట్లా మొత్తం చంపేశాడండి. కొంతమందిని పట్టుకెళ్ళిపోయాడు. అసలు యోధా దేశం పాడైపోయింది పూర్తిగా. ఎందుకు పాడైపోయిందో తెలుసా? సజీవుడైన దేవుని వదిలిపెట్టి ఆ ప్రాంతాల్లో కాపురం ఉంటున్న అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకొని విగ్రహాలు పెట్టుకొని పూజించి దేవుని కోపం తెప్పించి సేవకుల్ని కొట్టి ప్రవక్తలను చంపి వారు దేవునికి విరోధంగా చేసిన కార్యాలను బట్టి దేవుని ఉగ్రత దిగొచ్చేసింది. ఈ యోధా దేశం సమూలంగా నిర్మూలం అయిపోయింది ఆ దెబ్బతో. ఈ 4 సార్లు వచ్చి యోధా దేశాన్ని పూర్తిగా కాల్చి పడేశారు పక్కన. అయితే పాస్టర్ గారు బాగానే ఉంది, నువ్వు మాకేం చెప్తున్నావు? ఎవరి గురించి చెప్పేవు నువ్వు? ఎవరి గురించి చెప్తానన్నావు? నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? వస్తాను అక్కడికి. ఈ నెబూజరదాను రాజునకు నమ్మకస్తుడు. మొదటి పాయింట్ రాసుకోండి. నంబర్ 1, 2 రాజుల గ్రంథం 25:8 వచనం ప్రకారం, యిర్మీయా గ్రంథం 39:9 వచనం ప్రకారం, 43 వచనం ప్రకారం. బిడ్డలారా, నెబూజరదాను రాజుని నెబుకద్నెజరుకి నమ్మకస్తుడు మరియు రాజును సేవించడంలో నిత్యము తరించేవాడు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. మనం నెబూజరదాను అనే విగ్రహారాధికంలో నుంచి నేర్చుకోవలసిన గొప్ప విషయం ఏంటంటే, బుద్ధి ఏంటంటే, ఈ నెబూజరదాను తన యజమానుడికి లేదా తన రాజుగారికి అత్యంత నమ్మకస్తుడు కాబట్టి కదా 4వసారి ఒక దేశం మీదకి పంపించింది. నమ్మకస్తుడికి అధికారం ఇస్తారా? నమ్మకం లేని వాళ్ళకి అధికారాలు ఇస్తారా? మాట్లాడండి. నిద్రపోయే వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హుషారుగా ఉండేవాళ్ళు చెప్పండి. ఇంకోసారి 2 చేతులు ఎత్తిస్తా. నాకు కోపంగా వచ్చిందని ఆపను. నేను 2 దాకా ఆపను. ఇప్పుడు ఏం చేస్తారు చేసుకోండి. అనుకోబాకండి, ఆపేస్తా. ఇదిగో ఈ విగ్రహారాధికుడైన నెబూజరదాను తన రాజుకు నమ్మకస్తుడు. ఆ రాజును సేవించడంలో నిత్యము తరించిపోయేవాడు. మా రాజును సంతోషపెట్టాలి, మా రాజు చెప్పిన పని చేయాలి, మా రాజుగా నేను నమ్మకస్తుగా ఉండాలి అని తన నమ్మకత్వాన్ని కాపాడుకోవటం వల్ల అంత స్థాయికి ఎదిగాడు రాజ్యంలో. ఈ రోజున బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఉన్న మనం, దేవుని బిడ్డలుగా ఉన్న మనం నిజంగా దేవునికి నమ్మకస్తులుగా ఉన్నామా? నమ్మకస్తులకి దీవెనలు మెండుగా కలగతాయని చెప్తుంది వాక్యం. నువ్వు మందిరంలో ఎంత నమ్మకస్తుడివి? దేవుడి దగ్గర ఎంత నమ్మకస్తుడివి? సేవకుడి దగ్గర నీ నమ్మకత్వం ఎంత? మాకు అవన్నీ చెప్పాకని పాస్టర్ గారు, వచ్చామా 2 మాటైనా పోయామా, నీ ఇష్టం. ఇక్కడ ఇదిగో ఈ నెబూజరదాను రాజు దగ్గర అత్యంత నమ్మకస్తుడు కాబట్టి ఒక దేశం మీదకి యుద్ధానికి పంపించేటప్పుడు ఇతను నాయకుడిగా చేసి పంపిస్తున్నాడు. నువ్వు నమ్మకస్తుడుగా ఉంటే కదా దేవుడిని దీవిస్తాడు తమ్ముడా. దేవుని దగ్గర నమ్మకత్వం కాపాడుకుంటే కదా దేవుడిని ఆశీర్వదిస్తాడు, పరలోకంలో ప్రథమ స్థానం ఇస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన నువ్వు ఉంటావు, పాపశాపాలు తప్పించుకుంటావు. నమ్మకత్వం. ప్రార్థనలో నమ్మకత్వం పోయింది, భక్తిలో నమ్మకత్వం పోయింది, పవిత్రతలో నమ్మకత్వం పోయింది. ఓడిపోయాం, మనం అందరం ఓడిపోయాం. నెబూజరదాను రాజు దగ్గర అత్యంత నమ్మకస్తుడు. రాజును సేవించడంలో నిత్యం ఆనందంతో నిండిపోయేవాడు, తరించిపోయేవాడు. 2వ పాయింట్ చెప్తున్నా. 2వ పాయింట్, ఈ నెబూజరదాను ఏం చేశాడంటే, రాజు అయిన నెబుకద్నెజరు ఇచ్చిన ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించి అమలు జరిపాడు. ఇక్కడికి వచ్చి యూదా దేశంకి వచ్చి, అలాగే యెరూషలేమును ముట్టడి వేయటంలో ప్రాణాలకు తెగించి ఆ పనిని బాధ్యతగా స్వీకరించి ఆ బాధ్యత నమ్మకంగా పూర్తి చేశాడు.
రాజు అయిన నెబుకద్నెజర్ తనకి ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞల్ని తూచా తప్పక పాటించి అమలు చేశాడు. మొత్తం నాశనం చేసేసాడు అంతే. యూదా దేశంలో ఉన్న యెరూషలేం పట్టణానికి ముట్టడి వేయాలంటే భయం కొంతమందికి. ఎందుకో తెలుసా? ఒకప్పుడు అష్షూరు రాజు సన్హెరీబు వచ్చి యెరూషలేం ముట్టడి వేస్తుంటే పరలోకంలో నుంచి దేవదూత దిగొచ్చి 185,000 మంది ఒక్క రాత్రి చంపేశాడు అంతే. యెరూషలేం జోలికి పోవాలంటే దడ ఎవరికైనా, ఎందుకంటే ఇది యెహోవా దేవుడి నివాసం ఉన్న స్థలమని. తన రాజు ఆజ్ఞాపించాడు ముట్టడేయమని. ప్రాణాలు పోయినా పర్వాలేదు, యెహోవా దేవుడు నన్ను చంపేసినా పర్వాలే, నా రాజు ఆజ్ఞ నేను చేస్తానని యెరూషలేమును ముట్టడి వేసి కాల్చి అవతల పడేశాడు. ఇప్పుడు యెహోవా దేవుడు యెరూషలేముతో లేడు, ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం వాళ్ళని పట్టుకుంది. దేవుడు వాళ్ళని వదిలేశాడు కాబట్టి మొత్తం నాశనం అయిపోయింది ఆ ప్రాంతం అంతా. ప్రాణాలకు తెగించి తమ రాజు ఆజ్ఞని పాటించిన నెబూజరదాన్ లాగా నీ ప్రాణాలకు తెగించి యేసయ్య కోసం నువ్వు భక్తి చేస్తున్నావా? ఎవరన్నా వచ్చి అరిశారంటే భయం, ఎవరన్నా వచ్చి తుర్రు అన్నారంటే, ఏమన్నా డుమ్మన్నారంటే ఒరే నాయన మనకెందుకు వచ్చిన బాధ. దేవుని కొరకు శ్రమపడే మనసు లేదు, దేవుని కొరకు తిట్టించుకునే మనసు లేదు, దేవుని కొరకు కొట్టించుకునే మనసు లేదు కొంతమందికి. బిడ్డలారా, మీరు ఇట్లా చిన్నోటికే భయపడిపోతే రాబోయే రోజుల్లో ఉండి శ్రమలు ఎట్లా తట్టుకోగలుగుతారా? మీరు ఒకవేళ వస్తే తట్టుకోగలుగుతావా? అసలు కనపడతావా దేవుని రాజ్యంలో? అసలు అడ్రస్ ఉంటావా? ఊహురుంటే ఉప్పు గల్లముకుని పత్రం వెళ్ళిపోతావా? నెబూజరదాను తన రాజుకు అత్యంత నమ్మకస్తుడై ఆయన ఇచ్చిన ఆజ్ఞలను తూచి తప్పకుండా పాటించి, ప్రాణం బాధ్యమో యెరూషలేము ముట్టడిస్తే అని తెలిసినా కూడా పోయినా పర్వాలేదని ప్రాణాలు తెగించి తన బాధ్యత నమ్మకంగా నిర్వర్తించిన వాడు కాబట్టి తన పేరు బైబిల్లో రాయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ రాజుకు నమ్మకంగా ఉండవా? మన రాజు ఎవరు తల్లి? మన రాజు యేసయ్య. మన రాజు ఎవరు? ఎస్ఎల్ పాస్టరా? కాదు కదా. రాజుల రాజా, రాజాది రాజా అని భలే పాడతావు పాట. మామూలుగా పాడవు, చదువు రాకపోయినా పుస్తకం పట్టుకుంటావు మళ్ళా. రాజుల రాజా. కొంతమంది ఒక ఆయన తెలుసు నాకు, పాప చదువు రాదా బిడ్డకి. అందరిలో మాత్రం భలే హుషారుగా ఇంకట్టుడిది ఎప్పుడు కావాల్సి తలట్టుడిది ఎప్పుడు ఎంత చూసి పాడుతున్నా అనుకునేటట్టు. పాప ఆ బిడ్డకి ఆశ అట పాడాలని. నేను అడిగా, ఏం తమ్ముడు అని వాడు పాడుతున్నాం అంటే, నాకు చదువు రాదని ఎక్కడ చెప్పకండి సార్ మీరు, అది ఎందుకు అంత తీక్షణంగా చూస్తున్నామంటే విలువగా ఉంటుందని చూస్తున్నాం లేదు సార్. ఇంకా పాడబట్టేటట్టు తిప్పటి తల. రాజుల రాజా, రాజాతి రాజా, శరరారే రారే తేజో ప్రభా అని పాడితివి పాట. ఆ రాజుల రాజు కోసం ప్రాణాలకు తెగించి నువ్వు భక్తి చేసింది ఎక్కడ? ఎవరన్నా ముగ్గురు కనపడ్డారంటే ఆయన నెక్స్ట్ ఆదివారం చేసి లేఖన ఉండవమ్మా నీ పాట అబద్ధాల పాట. నెబూజరదాను ప్రాణాలకు తెగించి యెరూషలేమును ముట్టడి వేసి నాశనం చేసిందాక. నెబూజరదాను నమ్మకస్తుడు. నెబూజరదాను తన రాజుగారిని సేవించేవాడు, రాజుగారి కోసం నమ్మకంగా నిలబడ్డాడు, రాజుగారి మాట మీద నిలబడి తూచే తప్పకుండా ప్రాణాలకు తెగించి పని పూర్తి చేశాడు. నీకేమైనా కొన్ని బాధ్యతలు ఉన్నాయా సంఘంలో? అసలు నువ్వు చేసే పనులు ఏమైనా ఉన్నాయా సంఘంలో? ఒకవేళ దేవునికి అప్పగిస్తే ఆ పనులు నమ్మకంగా చేస్తున్నావా బిడ్డ? ఆలోచించుకో. లాస్ట్ మాట ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ మాట. ఈ నెబూజరదాను ప్రవక్త అయిన ఇర్మియా విషయంలో రాజు అయిన నెబుకద్నెజర్ ఇచ్చిన ఆజ్ఞని పాటించి అమలు జరిపి ఇర్మియాని ఏమాత్రం కీడు చేయకుండా దైవజనుడికి దయచూపి ఇర్మియాని పరామర్శించి తన దగ్గర ఉన్నంతకాలం ఆహారాన్ని తక్కువ చేయకుండా, బట్టలు తక్కువ చేయకుండా, ఈ నెబూజరదాను వచ్చేసరికి ఇర్మియా ఎక్కడున్నారో తెలుసా? జైల్లో ఉన్నాడు. ఖైదు చేస్తున్నారు, అతన్ని బావిలో పడేస్తున్నారు, బందీ గృహంలో పెట్టున్నారు. దేవుని నమ్ముకోండి, పాపం వదిలిపెట్టని చెప్పిన తమ నాయకుడిని, తమ ప్రవక్తని చంపుకుంటున్నారు వాళ్ళు. అయితే ఈ విగ్రహారాధికుడు వచ్చి బందీ గృహంలో బయటికి రప్పించి మంచి బట్టలు కట్టించి మంచి భోజనం పెట్టి తన దగ్గర పెట్టుకున్నాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాడు, ఇర్మియా మా రాజుగారు చెప్పారు నీకేం హాని చేయొద్దని, వస్తావా మా దేశానికి? తీసుకెళ్ళిపోతాం, నిన్ను భద్రంగా కాపాడుకుంటాం. ఆమెను చెప్పండి గట్టిగా. నిన్ను భద్రంగా కాపాడుకుంటాం మేము, నువ్వు సజీవులని దేవుని ప్రవక్తవి. ఈ దేశస్తులు దేవునికి విరోధంగా చేసిన దాన్ని బట్టి ఈ శాపం వచ్చింది ఈ దేశం మీదకి, మీ మీదకి. కానీ నువ్వు దేవుని కోసం నిలబడ్డావు, నువ్వు నాశనం అవ్వడానికి వీలు లేదు. మా రాజు చెప్పాడు నీ గురించి, నిన్ను భద్రం కాపాడుకుంటా, వస్తావా? ఒకవేళ రాకపోతే ఈ దేశం నీ ముందుంది, ఎక్కడికైనా వెళ్ళిపో క్షేమంగా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, మా రాజు చెప్పాడు అని నెబుకద్నెజర్ రాజు ఇర్మియా గురించి చెప్పిన మాట తూచే తప్పకుండా పాటించి దైవజనుని క్షేమంగా చూసుకొని పరామర్శించి అతని కోరిక ప్రకారం ప్రజల దగ్గరికి, ఆ దేశంలో మిగిలి ఉన్న బేదల దగ్గరికి పంపించేశాడు.
ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక చోటుకెళ్ళి ఇర్మియా క్షేమంగా బ్రతుకుతున్నాడు. దేశం కాలి బూడిదైపోయింది, ఇళ్ళు పడిపోయినాయి, కూల్చబడ్డాయి, యెరూషలేము పట్టణం కాలిపోతుంది, అంత నాశనం అయిపోయింది. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది పేదవారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇర్మియా క్షేమంగా బ్రతుకుతున్నాడు. మిగతా వారిని పట్టుకొని నెబూజరదాను తమ దేశానికి వెళ్ళిపోయాడు పూర్తిగా. బిడ్డ, ప్రార్థన చేసుకోబోతున్నాం. ఒక విగ్రహారాధికుడు తన రాజుగారికి అంత నమ్మకత్వాన్ని చూపితే, తన రాజు కోసం ప్రాణం పెడడానికి ఇష్టపడి చెప్పిన మాట తూచే తప్పకుండా పాటించి, సేవకుడి విషయంలో ఇర్మియా విషయంలో ఏం చెప్పాడో అదే చేసి అంత నమ్మకస్తుడిగా రాజు దగ్గర పేరు సంపాదించుకున్న నెబూజరదాను లాగా నువ్వు దేవుడి కోసం నిలబడతావా? తమ దేవత పేరుని వాళ్ళ పేరు ముందు పెట్టుకున్నారు. నీ పేరు అహరోను, పేరు దగ్గర ఉండవా? నీ పేరు ప్రేమరాజు, ప్రేమ ఉందా? సౌమ్యం ఉందా? ప్రకాష్, వెలుగుందా? యోసేపు నీతిమంతుడివా? అబ్రహాం నీతిమంతుడివా? లాజరు నీతిమంతుడివా? పేరు గొప్ప, ఊరు చెప్పాలి. పేరు గొప్ప, ఊరు దిబ్బ. లోక మామూలు సేవకుడు కాదు, దైవజనుడు. శాంతమ్మ ఎప్పుడు కోపమే. మా తల్లి పేరు రూతమ్మ. రూతు లక్షణాలే లేవు అసలు పూర్తిగా. ప్రసన్నము అంటే అందము అని, లేకపోతే ముఖవర్చస్సు, తేజస్సు. ప్రసన్నత అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి లేదు కుటుంబాల్లో. లేయా, యాకోబు గారి భార్య, కోపం ఉండదు, భక్తిపరురాలు, దేవుడు ఆమెను దీవించాడు. మన లేయమ్మలు అవి లేవు. రాహేలు అసలు పేర్లే గొప్ప, ఊరు దెబ్బైపోయిన మన జీవితాలన్నీ. తమ దేవత పేరుని ముందు పెట్టుకొని భక్తి చేస్తున్నారు ఈ నెబూజరదాను. నువ్వు దేవుని కోసం పేరు పెట్టుకున్నావు, పేరుకు న్యాయం చేయవా? ఇంకా వాటిలోనే పడి ఉంటావా? ఇంకా ఆ పాత ఆటలే, లోక సంబంధమైన ఆటలే, ఆ మనుషులతో కూర్చొని ముసలం ముచ్చట్లే, ఆ ఈదుల్లో కూర్చొని పాడు మాటలే, ముసలం ముచ్చట్లు, పొరుగింటి వాళ్ళతో వాళ్ళతో కలిసి దేవుని నమ్మను అవమానం తెచ్చే కార్యం ఇంకా అయ్యానా? లోకానికి వేరవవా? రోషం గల భక్తి చేయవా? దేవుళ్ళని వెతుక్కుంటూ దేవుడు కనబడతాడేమోనని భక్తి చేస్తున్న వారిలోని అంత నిష్ఠగలిగిన భక్తి ఉంటే నిజమైన దేవుణ్ణి పొందుకున్న నీ జీవితంలో భక్తి ఎక్కడ? మారుతమ్ముడా, ఈ రోజైనా మారుతమ్ముడా, దేవుడు త్వరలో రాబోతున్నాడు. లెక్క చెప్పాలి ప్రభువుకు మనం. యేసు రక్తంలో మరలా ఇంకోసారి కడగబడాలి. కడుక్కో, దేవుడి దగ్గర మొత్తం ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య రక్తంలో చేతులు వేయి. ఒక అన్యజనుడు చేసిన భక్తి మనలో లేదు ఈ రోజు నుంచైనా రోషం గల భక్తి, దేవుని కోసం నిలబడే భక్తి చెయ్యాలి. నా ప్రభు అయిన యేసయ్య మనల్ని ఆ రీతిగా రోషము గల భక్తిలో స్థిరపరచును గాక. నమ్మకస్తుడుగా రాజుకి ప్రాణాలు పెట్టైనా ఆయన మాటను నెరవేర్చి నిలబెట్టిన నెబూజరదాను లాగా నిన్ను నన్ను మన దేవునికి నమ్మకస్తులుగా చేయనట్లు ప్రభు సహాయము చేయును గాక. ప్రాణం పోయినా పర్వాలేదు, యేసయ్యకి నమ్మకస్తులుగా చచ్చిపోవాలి మనం. సంఘంలో నమ్మకస్తుడుగా ఉండాలి, నువ్వు దైవజనుడి దగ్గర నమ్మకస్తుడుగా ఉండాలి, దేవుడికి అప్పగించిన పనులు నమ్మకస్తుడుగా ఉండాలి. యెరూషలేముకు జోలికి పోతే దేవుడు చంపేస్తాడేమో, చంపేసినా పర్వాలేదు, నా రాజు మాట నెరవేర్చాలి. ఎంత నమ్మకస్తుడు రాజుకి. నీ సంగతి ఏంటన్నా? ఒక వారం మందిరికి వస్తే 2 నెలల మందిరికి రావు నువ్వు. క్రమం లేదు. వాళ్ళు ప్రతి శుక్రవారం దేవాలయాలకు వెళ్తున్నారు, ప్రతిరోజు పూజ లేకుండా బయటికి రావడం లేదు. వాళ్ళ భక్తి ఎక్కడ? నీ భక్తి ఎక్కడ? చెల్లిలా, భక్తిని సరిదిద్దుకో, మార్చుకో, క్షమాపణ అడుగు. ఇప్పటి నుంచే మించిపోయింది లేదు. ఈ రోజు నుంచి అయినా రోషంగా నిలబడదాం యేసయ్య కోసం. నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి రోషము గల భక్తిలో స్థిరపరచును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.